ఇవే జంపింగ్ బంపింగ్ ఖజానా ప్యాకెట్స్. దీని లోపల నిజంగానే డబ్బులు వస్తాయంట. దేవుడా, ఒక్క 100 రూపాయల నోటైనా రావాలి. ఈ ఖజానా ప్యాకెట్స్ మొత్తం 30 వచ్చాయి. 5 రూపీస్ ఒకటి 150 రూపీస్ పడింది. ఈ ప్యాకెట్స్ ని ఒక్కొక్కటిగా వేరు చేద్దాం. ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నా. దీని లోపల తిననిక జేమ్స్ ఇంకా ఒక బొమ్మ అయితే వచ్చింది. ఇప్పుడు సెకండ్ ప్యాకెట్ ఓపెన్ చేద్దాం. దీని లోపల కూడా జేమ్స్ ఇంకా ఒక బొమ్మ అయితే వచ్చింది. ఇప్పుడు ఇవి ఫాస్ట్ గా ఓపెన్ చేద్దాం. 8th ప్యాకెట్లో అయితే ఒక 1 రూపీ కాయిన్ అయితే వచ్చింది. 10th ప్యాకెట్లో కూడా ఒక 1 రూపీ కాయిన్ అయితే వచ్చింది. 17వ ప్యాకెట్లో కూడా ఒక రూపాయి అయితే వచ్చింది. 19వ ప్యాకెట్లో కూడా ఒక రూపాయి అయితే వచ్చింది. మొత్తం 20 ప్యాకెట్లు అయితే తిప్పాను. ఇన్ని జెమ్స్ ఇంకా ఇన్ని బొమ్మలు అయితే వచ్చాయి. 4 రూపాయలు అయితే వచ్చాయి. ఈ బొమ్మల బదులు డబ్బులు వస్తే బాగుండు. ఇప్పుడు ఈ మిగతా 10 ప్యాకెట్లు ఓపెన్ చేద్దాం. 21వ ప్యాకెట్లో కూడా ఒక రూపాయి అయితే వచ్చింది. 22వ ప్యాకెట్లో కూడా ఒక రూపాయి అయితే వచ్చింది. ఈ రూపాయికి బదులు 10 రూపాయల బిల్లలు 5 రూపాయల బిల్లలు వచ్చినా బాగుండు. మళ్ళీ 24వ ప్యాకెట్లో అయితే ఒక రూపాయి అయితే వచ్చింది. 27వ ప్యాకెట్లో కూడా ఒక రూపాయి అయితే వచ్చింది. లాస్ట్ ఈ 2 ప్యాకెట్లు అయితే ఉన్నాయి. చూద్దాం మరి దీంట్లో ఒక నోట్ అన్న వస్తుందా లేదా అని అయితే. 29వ ప్యాకెట్లో కూడా ఒక రూపాయి అయితే వచ్చింది. 30వ ప్యాకెట్లో కూడా ఒక రూపాయి అయితే వచ్చింది. ఫైనల్ గా 30 ప్యాకెట్లు ఓపెన్ చేశాక అయితే ఇన్ని జెమ్స్ అయితే వచ్చాయి. ఇన్ని బొమ్మలు అయితే వచ్చాయి. ఇప్పుడు డబ్బులు ఎన్ని వచ్చాయని అయితే లెక్క పెడదాం. మొత్తం 10 రూపీస్ వచ్చాయి. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఖజానా ప్యాకెట్స్ ఓపెన్ చేశారా? కామెంట్ చేయండి. ఇంత చేసినందుకన్నా వీడియోకి లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ చెత్తంతా క్లీన్ చేయాలి, లేదంటే మా అమ్మ ఉతికారేస్తుంది.